హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్కే రాజు బ్లాగ్స్. సో ఈరోజు మనమైతే ప్రజెంట్ శ్రీనగర్లోనైతే ఉన్నాము. సో ఎస్టర్డే నైట్ మనం అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఎలా వచ్చాము ఏంటనేది అయితే నేనైతే వ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే నిన్న ఢిల్లీలో 45 అయితే ఉన్నది టెంపరేచర్. సో అందుకని నేను అసలు పిల్లలతోనే అయితే చాలా ఇబ్బంది అయింది. సో అందుకని నేనైతే ఏం వ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో ప్రజెంట్ అయితే అందరూ రెడీ అయ్యాం. ఈరోజు అయితే శ్రీనగర్ నుంచి పహల్గామ్ అయితే వెళ్ళబోతున్నాము. నిన్న నేను స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాను. సో అది కూడా నైట్ అయిపోవడం వల్ల నేను అది కూడా వ్లాగ్ అయితే చేయలేదు. నేను అలా ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తీసుకోవాలనేది కూడా మీకు కంప్లీట్గా అప్డేట్ అయితే ఒక వ్లాగ్ చేస్తాను. సో ప్రజెంట్ ఈరోజు అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పహల్గామ్ అయితే వెళ్ళిపోతున్నాము. పహల్గామ్లో మనమైతే మినీ స్విట్జర్లాండ్ ఒకటి అయితే ఉన్నది, అదొకటి, ఆరు వ్యాలీ ఒకటి, ఇంకా చందనవారి అంటే మీ అందరికీ తెలిసిందే కదా. అక్కడి నుంచే మనకి సరైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవబోతుంది. బట్ మనమైతే అక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం అక్కడ వరకు వెళ్తున్నాం, కానీ అక్కడి నుంచి మళ్ళీ మనం బ్యాక్ టు రూమ్ అనమాట. సో ఇంక మనం లేట్ చేయొద్దు. ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చి 8:25 అయితే అయింది. మేము అందరూ రెడీ అయిపోయాము. సో ఇప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి టిఫిన్ చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. అండ్ నేనైతే ఈ రూమ్ తీసుకున్నాను. ఇది ఒక యావరేజ్ రూమ్ అయితే ఉంది. ఇది 800 పడుతుంది పర్ డే. సో ఓన్లీ బెడ్ అయితే ఒకటి ఉన్నది. ఈ టీవీ మనకు అవసరం లేదండి, ఒక డబ్బా టీవీ లాగా ఉంది. సో అది ఇక ఒక వాష్రూమ్ ఉంది అంతే, ఇంకేమీ లేదు ఈ రూమ్లో. పర్ డే 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అది గైస్, ఇంక మనమైతే బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం. అది గైస్, నేను చెప్పాను కదా స్కూటీ అయితే ఇదైతే నేను తీసుకున్నాను. ఇది ఎంత అవుతుంది, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది అయితే సపరేట్గా బ్లాగ్ అయితే చేస్తాను. సో అది మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఇది మనకి యాక్టివా 2024 మోడల్ అయితే ఇచ్చారు. అక్కడ వాళ్ళ దగ్గర మాత్రం కంప్లీట్గా అన్నీ కూడా లేటెస్ట్ వెర్షన్లే ఉంటాయి. సో యాజ్ యూజువల్గా ఆర్ఎస్కే రాజు బ్లాగ్స్ అని చెప్పి స్టిక్కర్ అయితే దీనికి పెట్టేశాను. సో బండి అయితే ఇలా ఉంది. మన లగేజ్ లాస్ట్ టైం ఊటీలో బైక్ తీసుకున్నప్పుడు కొంచెం స్కూటీలో బాగానే ఉంది, బట్ ఇదైతే కొంచెం లగేజ్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నది, పూర్తిగా అయితే పట్టట్లేదు. అండ్ మన హెల్మెట్, బ్లాగింగ్ కెమెరా అన్నీ సెట్ అయిపోయి ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పహల్గామ్ అయితే వెళ్ళిపోవడమే. సో ఇది మన కొత్త బండి అనగా ఇది జస్ట్ 2300 కిలోమీటర్స్ రన్ అయింది ఇప్పటికి వచ్చి. ఇది తీసుకొని కూడా చాలా లేటెస్ట్గా తీసుకున్నారంట. సో ఫ్యామిలీతో వెళ్తున్నాం అని చెప్పి మనకైతే ఈ బండి అయితే వాళ్ళు ఇచ్చారు. ఓకే గైస్, మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టిఫిన్ అయితే చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పహల్గామ్ అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. సో మనకి ఈరోజు ఇక్కడి నుంచి పహల్గామ్ అని చెప్పాను కదా, పహల్గామ్కి వెళ్ళడానికి 88 కిలోమీటర్స్ అయితే ఉన్నది ఇక్కడ నుండి. సో 2 hours 7 minutes అయితే చూపిస్తుంది. సో ఇంక మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. నిక్కలేక మనం బండి మీద స్టార్ట్ అయ్యి 2 minutes అయింది. ఇక్కడికి చల్లేసేస్తుందంట. అప్పుడే స్వెటర్ వేసేయండి బాధ్య అని చెప్పి మనోడైతే ఆల్రెడీ స్పెట్స్ ముందైతే రెడీ అయిపోయాడు. సో గైస్, మనం ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్లో నేనైతే వ్లాగింగ్ చేయడం. సో మనం ఎక్కడైతే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, ఇగో వీళ్ళందరూ కూడా పహల్గామ్ కార్లకి వెళ్ళడానికి కార్లోనైతే బుక్ చేసుకుని వెళ్తున్నారు. కానీ మనం బండితోనే మనం ఎక్కడికైనా వెళ్తాం. అప్పుడే మనం రైడ్ ఎంజాయ్ చేస్తాం. ప్లేసెస్ మనకి నచ్చింది కూడా నచ్చిన టైం చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో అది సంగతి. అయితే మనం ఇంకా ఆన్ ది వేలో చూడాలి, టిఫిన్ అవుట్ చేయాలి. టిఫిన్ కూడా చేసుకొని అప్పుడైతే మనం కంప్లీట్గా కొట్టేయడమే పహల్గామ్. సో ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దారిలోకి వెళ్తాము. మనమైతే రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. సో అది దారిలోకి, ఇది పహల్గామ్కి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, ఆటోస్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ. సో
సో నిన్న నైట్ నేను బండి తీసుకున్నప్పుడే ఫ్యూయల్ కూడా ఫిల్ చేశాను. 400 రూపీస్ అయితే అయింది ఫిల్ అవ్వడానికి. సో ఇంకా మనం పెట్రోల్ గురించి ఆగే అవసరం అయితే మనకు లేదు. 2 ప్లేట్స్ ఇడ్లీ, 1 ప్లేట్ పూరి అయితే తీసుకున్నాం ఇక్కడ. బాబు ఈ హోటల్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము టిఫిన్ చేసాము. ఇంకా లైఫ్లో ఇటుపక్క వచ్చినా సరే ఈ హోటల్కి అయితే రాకూడదు. టిఫిన్ అయితే బాగానే ఉంది, కానీ 2 నార్మల్ ఇడ్లీ 105, 2 ప్లేట్స్ ఇడ్లీ, 1 ప్లేట్ పూరి తీసుకుంటే 310 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సో మనం కరెక్ట్గా అక్కడి నుంచి 5.5 km వచ్చిన తర్వాత ఇక్కడైతే రైట్ తీసుకోవాలి. అంటే మనకి జమ్మూ హైవే ఉంది కదా, జమ్మూ ఇక్కడ నుంచి 237 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ యూటర్న్ తీసుకొని జమ్మూ హైవేలోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. సో ఈ హైవే ఎక్కిన తర్వాత 1.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మన తర్వాత ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని NH44లోకి అయితే ఎంటర్ అవ్వాలి మనం. పహల్గామ్కి వెళ్ళాలంటే ఒకవేళ గుల్మార్గ్ అనుకుంటే గుల్మార్గ్ అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెహికల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా పహల్గామ్కి వెళ్ళడానికే ఇవి. సో మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే NH44లోనైతే ఎంటర్ అవుతాం. పహల్గామ్కి మనకు వచ్చేసి 87 కిలోమీటర్స్ అలా అయితే ఉన్నది. 2 అవర్స్ టైం అయితే చూపిస్తుంది మనకి గూగుల్ టైమ్స్లో అయితే. సో మనం ఎక్కడైనా లొకేషన్స్ ఏమైనా బాగుంటే ఆక్కుంటూ వెళ్తాం కాబట్టి పర్లేదు. రైట్ నౌ టైం వచ్చి ఇప్పుడు అయితే 10 o'clock అయితే అవుతుంది. సో 11, 12 మనం యావరేజ్గా ఒక 12:30, 1 అయ్యేసరికి పహల్గామ్ అయితే రీచ్ అయిపోతాం. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం హైవేనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైనా సరే అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలంటే అందరూ కూడా ఇటు నుంచే వెళ్తారు. బట్ ఇప్పుడైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు అనుకుంటా కదా. సో ఎందుకంటే పహల్గామ్ దాటిన తర్వాత చందన్వాడి అని వస్తుంది. ఆ చందన్వాడి దగ్గర నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయడం. సో ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మ్యాక్సిమం తర్వాత అయినా సరే ఇదే రోడ్లో అయితే ట్రావెల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది NH44. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ పోలీస్ ఆర్మీ వాళ్ళు ఆపి చెక్ చేస్తున్నారు. ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అక్కడైతే నేను బ్లాగ్ చేస్తాను. చేస్ట్యూన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీని మీ అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 12,500 అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో మానిటైజేషన్ కూడా అయిపోయింది, మనకి మనీ కూడా అయితే రావడం స్టార్ట్ అయింది. సో మీకు కొంత సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఐస్ మౌంటైన్స్ మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ మాత్రం సూపర్ భలేగా ఉంది. ఆ చివరంతా అలాగా మంచి అయితే ఉన్నది ఆ కొండల మీద. మీ అందరికీ తెలిసిందే కదా, పుల్వామా అటాక్ అయింది కదా, అది ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ మనం రైట్ టర్న్ తీసుకోవాలంట. అది మాత్రం నిజంగా ఘోరమైన సంఘటన మన ఇండియా మొత్తంకి. సో మీకు ఈ లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ వుడ్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బ్యాట్స్ అయితే ఇక్కడ రెడీ అవుతాయి. ఇవంతా కూడా ఈ ఏరియా అంతా బ్యాట్ ఫ్యాక్టరీ అనమాట. ఇది మనం క్రికెట్ ఆడతాం కదా, ఆ బ్యాట్స్ అవన్నీ అయితే రెడీ అవుతున్నాయి. సో మీకు పైన వుడ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, వాటితోనే అయితే వాళ్ళు బ్యాట్స్ అవి రెడీ చేస్తారు. సో కంప్లీట్ నేను 1 కిలోమీటర్ నుంచి చూస్తున్నాను, అన్నీ కూడా సేమ్ బ్యాట్ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ నుండి ఇంకా 46 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. దగ్గర 1 అవర్ టైం చూపిస్తుంది. ప్రజెంట్ టైం వచ్చి 10:30 అయితే అవుతుంది. సో మనకి పహల్గామ్కి ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. పహల్గామ్ ఇంకా ఇక్కడ నుంచి 44 కిలోమీటర్స్, జమ్మూ 221 కిలోమీటర్స్. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము. ఇంకా NH44 అయితే మనం విడిచిపెట్టి సైడ్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 44 కిలోమీటర్స్ అని చెప్పి బోర్డు అయితే చూపిస్తుంది. బ్రిడ్జ్ బాగా డెకరేట్ చేశారా. ఓ 10 to 11 మధ్యలో క్లాక్ కూడా పెట్టారు. అయితే హిల్ స్టేషన్ అయితే స్టార్ట్ అయింది. మనం జస్ట్ ఇప్పుడు 1 కిలోమీటర్ ముందు నుంచి అయితే కొండ ఎక్కుతున్నాము. సో
సో ఇక్కడ నుండి పహల్గామ్ ఇంకా 37 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసింది ఈ 37 కిలోమీటర్స్ కూడా ఖచ్చితంగా హిల్ స్టేషన్ అవుతుంది. అన్నీ ఇక యాపిల్ గార్డెన్ ఇదంతా కూడా యాపిల్స్, ఇక యాపిల్ ఫామ్. సో అటు ఇటు అంతా కూడా యాపిల్ ఫామ్స్ అయితే ఉన్నాయి. యాపిలింగ్ యాపిల్స్ దారిలో వస్తున్నప్పుడు ఇక్కడ యాపిల్ తోటలు అయితే ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు యాపిల్ తోటలోకి అయితే వెళ్తున్నాము. డోంట్ కట్ యాపిల్స్, 500 ఫైన్. తన్వి బాగానే ఒక యాపిల్ జ్యూస్ ఆర్డర్ చేసాం. 50 రూపీస్ అంట ఒకటినే. సో ఒక 3 అయితే ఆర్డర్ చేసాము, తీసుకొచ్చారు, బాగుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆగస్ట్ 15th తర్వాత రెడీ అవుతాయంట కట్ చేయడానికి. సో ఇప్పుడైతే కొంచెం మినిమం అంటే చిన్నవి ఉన్నాయి. సో 15th ఆగస్ట్ తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రెడీ అయిపోతే వీళ్ళు కట్ చేసి మన దగ్గర పంపించేస్తారు. తన్వి ఎలా ఉన్నాయి యాపిల్ డ్రెస్? యాపిల్ జ్యూస్ ఎలా ఉంది? రాగానే ఇద్దరు 2 యాపిల్ తీసుకున్నారు. సో ఇక్కడ పికిల్స్, జామ్స్ అనేవి అయితే ఉన్నాయి, మనకి టేస్ట్ చూపిస్తున్నారు. సో కావాలంటే ఇక్కడ నుంచి మనం అయితే తీసుకోవచ్చు. సో అయితే పికిల్ ఒకటి తీసుకున్నాం, యాపిల్ పికిల్ 200 రూపీస్, యాక్చువల్లీ 250. సో మనకైతే 200కి ఇస్తున్నారు. సో ఏదైనా సరే 200. సో ఇది ఒకటి తీసుకున్నాము. అలాగే జ్యూస్ ఒక 3 జ్యూసెస్ అయితే తీసుకున్నాం, అదొక 150 రూపీస్ అయింది. సో మనం ఇక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయ్యి పహల్గామ్కి అయితే వెళ్తాం. అటు ఇటు రోడ్డుకి కంప్లీట్గా అన్ని యాపిల్ తోటలే. ఇవన్నీ కూడా ఆగస్టులోనే వస్తాయంట మనకి. సో ఎంతవరకు అయితే చిన్న ఉన్నాయి. సో ఇక్కడి నుంచి పహల్గామ్ వచ్చేసరికి 34 కిలోమీటర్స్, 55 మినిట్స్ అయితే జర్నీ టైం చూపిస్తుంది. యాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాం, బాగుంది, 50 రూపీస్ అంట ఒక గ్లాసు. సో పహల్గామ్ వచ్చేటప్పుడు మాత్రం మీరు ఆగక్కర్లేదు, ఎలా ఆపేస్తారు, బోల్డ్ మంది ఉన్నారు రోడ్డు అంతా ఆపడానికి. సో ఇలా ఆపుతారు. మనం లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్, వీడియోస్ అవి తీసుకొని హ్యాపీగా జ్యూస్ తాగి ఏమైనా పికిల్స్ కానీ ఏమైనా కావాలంటే అవి తీసుకొని మళ్ళీ జంప్ మ్యాక్సిమం ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే టైం వచ్చి ఆల్రెడీ 11:40. సో ఇక్కడ నుంచి 1 అవర్ అంటే 12:40 అయిపోతుంది వెళ్ళేసరికి. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ మనకు లంచ్ టైంకి అయితే వెళ్ళిపోతున్నాము పహల్గామ్కి. సో ఇంక మనం లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా మన జర్నీ అయితే కంప్లీట్ చేద్దాం. ఈ పక్కన చూడండి వాటర్, వావ్, హిమాలయన్స్లో కరిగిన మంచు వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడు. అసలు నార్మల్గా లేదు, చాలా ఫాస్ట్గా వస్తుంది. మనం ఐస్ మౌంటైన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా కనిపిస్తున్నాయో, దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నాయి. అక్కడైతే చాలా ఎక్కువ ఉన్నది హార్సెస్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. మంచు కొండలు అలా పైన ఉన్నాయి. వావ్, మా అన్న కళ్ళుతో చూడండి రోయ్. చూసా ఎలా ఉంది వాటర్, సూపర్ కదా. మనం కూడా వెళ్దామా? హార్స్ ఉంది, ఇంకా హార్స్ కూడా ఉంది.
వావ్. వెల్కమ్ టు పహల్గామ్. దానికి టోల్ గేట్ అయితే ఉన్నది ఇక్కడ. సో మనం 2 వీలర్ మీద అయితే వెళ్ళిపోవచ్చు. 4 వీలర్కి టోల్. మనం పహల్గామ్లో ఎంటర్ అయిపోయాం. వావ్, అసలు ఏమైనా ఉన్నాయా వ్యూస్? ఏంటి ఆ పైన మంచు కొండలేంటి, అందులోంచి కరిగొచ్చే వాటర్. బాబా బాబా బాబా, క్లైమేట్ అంతా మారిపోయింది. వెల్కమ్ టు యాత్రిస్. ఓ ఓ, ఏంటి అసలు ఇక్కడికి రాగానే క్లైమేట్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. కూర్చోడా చలేస్తుందా? వావ్, అబ్బా అబ్బా, ఏముందిరా వ్యూ చూసావు ఎలా ఉందో అసలు. ఫోటో తీస్తానే నించోండి ఇక్కడ. ఇంకా ఎంతకన్నా మంచి లొకేషన్. బాబా బాబా. సో లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ మనకి ఎప్పుడైనా ఎవరైనా అమర్నాథ్ యాత్రకు వస్తే ఫస్ట్ ఇదే చెక్ పోస్ట్. సో ఇది బేస్ క్యాంప్ అనమాట. ఇక్కడ అన్నీ చేసుకుని అన్నీ అంటే మనకి పర్మిషన్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే పంపిస్తారు. సో 2024 అమర్నాథ్ యాత్రకి రెడీ చేస్తున్నారు. పెయింటింగ్ అది అవుతుంది. సో ఇక్కడికి రాగానే ఇంకా పహల్గామ్కి పైకి తీసుకెళ్ళడానికి గుర్రాలన్నీ పక్కన కట్టేసుకున్నాయి. సో పహల్గామ్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇలా పక్క వచ్చి కిందది అయితే కింద ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఏలైతే వెనకాతల నుంచి వెహికల్కి 20 రూపీస్ పార్కింగ్ ఫీ. उधर आ जाओ, इधर पर्स कैसा. హార్స్ ఎక్కుదారా. మేము శ్రీనగర్ నుంచి పహల్గామ్ అయితే రీచ్ అయిపోయాము. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే శ్రీనగర్ నుంచి ఇక్కడికి రావాలంటే మధ్యలో ఏమేమి ఉన్నాయనేది అన్నీ క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితోనైతే నేను క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం బై హార్స్ కొండ మీదకి అయితే వెళ్ళాలి, మినీ స్విట్జర్లాండ్కి. సో నేను ఈ వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మినీ స్విట్జర్లాండ్కి అయితే వ్లాగ్ అయితే రాబోతుంది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ గురించి అయితే వెయిట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.